హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్, వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అడ్జర్న్మెంట్కి, ఎక్స్టెన్షన్కి డిఫరెన్స్ ఏంటి అన్న విషయం. చాలా చిన్న తేడా ఉంటుంది దానికి. ఆ విషయం ఏంటి, అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్న విషయం ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఈ క్లాస్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రం, రీసెంట్గా వచ్చిన వాళ్ళకి మాత్రం చిన్న డిఫరెన్స్ ఏంటి అన్న విషయం తెలుసుకోవడానికి మాత్రమే. అడ్జర్న్మెంట్ అంటే ఏంటంటే ప్రతి కేసు కూడా వాయిదాలు పడుతూ ఉంటుంది. వాయిదాలు పడటాన్ని అడ్జర్న్మెంట్ అనేసి అంటాము. ఈ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి అంటే కొన్ని కేసెస్లో ఖచ్చితంగా కొంత కాల పరిమితిలో, కొంత టైంలో చేయవలసిన పనులు కొన్ని ఖచ్చితంగా ఈ కేసు స్టెప్స్లో ఉంటాయి. ఆ స్టెప్స్ని మనం వాయిదా అడగడానికి ఉండదు. వాటిని ఏంటంటే టైంని ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం కోర్టు వారిని. దానిని టైం ఎక్స్టెన్షన్ అని మాత్రం అంటే అడ్జర్న్మెంట్ అంటే ప్రతి కేసు ప్రతి స్టెప్ ఒక రోజు నుంచి ఇంకో రోజు పడితే దాన్ని వాయిదా అని అంటారు. అంటే ఈ టైం ఎక్స్టెన్షన్ని కూడా వాయిదా పడడమే అంటాము. కాకపోతే దానికి మన కోర్టులో అడగవలసిన పద్ధతి అంటూ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ప్రతి కేసు మనం వచ్చినప్పుడైతే మనం ట్రయల్కి వచ్చినప్పుడు కానీ, ఆర్గ్యుమెంట్స్కి వచ్చినప్పుడు కానీ, లేదంటే క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చినప్పుడు కానీ, సరే మనం చూసినట్లయితే రెగ్యులర్గా మనం వాయిదా అడుగుతుంటాం. ఈరోజు మాకు అవ్వదండి, పలానా క్లయింట్ మాకు అందుబాటులో లేరండి, లేకపోతే అడ్వకేట్ కన్సర్న్ కౌన్సిల్ ఊళ్ళో లేరండి, కాబట్టి మాకు ఒక వాయిదా ఇప్పించండి అని అడుగుతుంటాం. అదే టైం ఎక్స్టెన్షన్ అన్న విషయం ఎప్పుడు వస్తుంది అంటే, పర్టికులర్గా కొన్ని స్టెప్స్ ఖచ్చితంగా ఇంత సమయంలో 30 డేస్లో కానీ 60 డేస్లో కానీ ఇలా చేయవలసిన స్టెప్స్ ఉంటాయి. అదేంటి, మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మన రిటర్న్ స్టేట్మెంట్ చూసుకుంటాం. రిటర్న్ స్టేట్మెంట్ యాజ్ పర్ మన సిపిసి చూసుకున్నట్లయితే సమన్స్ అందుకున్న దగ్గర నుంచి కూడా 30 డేస్ టైం ఉంటుంది. 30 డేస్ లోపు అతను ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది డిఫెండెంట్కి. ఆ టైంలో ఏంటంటే డిఫెండెంట్ వచ్చి అతను వాయిదా అడుగుతాం. వకాలత్ వేసిన తర్వాత మనం వాయిదా అడుగుతాం. రెగ్యులర్గా రిటర్న్ స్టేట్మెంట్ టైం అడుగుతాం. దానిని మనం టైం ఎక్స్టెన్షన్ అంటాం. అంటే అప్ టు 30 డేస్ వరకు మనం వాయిదా అడగచ్చు. 30 డేస్ తర్వాత మాత్రం దాన్ని టైం ఎక్స్టెన్షన్ అని మాత్రమే అడుగుతాం. అంటే మనం మన కోర్టు లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మనం వాయిదా అడగడానికి ఒక పిటిషన్ ఫైల్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా ట్రయల్లో కానీ, ఆర్గ్యుమెంట్స్లో కానీ. దాన్ని ఆర్డర్ 17 రూల్ 1 అంటాం. ఆర్డర్ 17 రూల్ 1 పిటిషన్తో ఫైల్ చేస్తాం, వాయిదా తీసుకుంటాం. అదే ఈ రిటర్న్ స్టేట్మెంట్కి వచ్చినప్పటికైతే మనం వాయిదా అడగడానికి 30 డేస్ తర్వాత అప్ టు 90 డేస్ మనకి టైం ఎక్స్టెండ్ చేస్తారు రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకుని. అలాంటప్పుడు ఏంటంటే మనం ఆర్డర్ 17 రూల్ 1 పిటిషన్ ఫైల్ చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో కేవలం సెక్షన్ 148 సిపిసి పిటిషన్ మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంటుంది. మనం సెక్షన్ 148 చూసుకున్నట్లయితే ఏదైనా కోర్టు పర్టికులర్ టైం ఉన్న వాటికి ఆ టైం దాటిపోయినట్లయితే ఈ 148 పిటిషన్ ఫైల్ చేసి మనం దాన్ని పొడిగించుకోవచ్చు, టైంని పొడిగించుకోవచ్చు, మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని సెక్షన్ 148 చెప్తుంది. అలాంటప్పుడు మన రిటర్న్ స్టేట్మెంట్ 30 డేస్ టైం దాటిపోయినప్పుడు అప్ టు 90 డేస్ ఖచ్చితంగా మనం, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, మామూలుగా వాయిదా ఇచ్చేస్తారు, కొంతమంది తెచ్చిస్తారు, కొంతమంది మాత్రం పిటిషన్ ఫైల్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం సెక్షన్ 148 పిటిషన్ని ఫైల్ చేసి టైం మేబీ ఎక్స్టెండెడ్ అప్ టు 30 డేస్ లేకపోతే 15 డేస్ అని చెప్పి మనం అడుగుతూ ఉంటాం అనమాట. అంటే ఈ తేడా ఏంటి అంటే, చాలామంది రెగ్యులర్ మనం ఫ్రెషర్స్ని చూసుకున్నట్లయితే ఈ రిటర్న్ స్టేట్మెంట్కి కూడా మనం అడ్జర్న్మెంట్ పిటిషన్స్ ఫైల్ చేస్తుంటారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం అవుట్ ఆఫ్ ఆర్డర్స్ కానీ, స్టే పిటిషన్, అటాచ్మెంట్ పిటిషన్స్ కానీ ఫైల్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఏంటంటే పిటిషన్ని అలౌ చేసి సో అండ్ సో డేట్ వరకు, అంటే ఇప్పుడు ఈరోజు మనం నవంబర్ 5th తీసుకుందాం. ఈరోజు మనం అవుట్ ఆఫ్ ఆర్డర్ ఫైల్ చేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నట్లయితే ఇంజంక్షన్ గ్రాంటెడ్ టిల్ డిసెంబర్ 5th అని చెప్తారు. అంటే ఈలోపు ఈ కేసు తాలూకా డీటెయిల్స్ అన్ని డిఫెండెంట్కి వెళ్ళి అతను వచ్చి వకాలత్ వేసుకుని కౌంటర్ వేసుకున్న ప్రాసెస్ డిసెంబర్ 5th వరకు. అదేవిధంగా ఇంజంక్షన్ పిటిషన్ కూడా, టెంపరీ ఇంజంక్షన్ని అలౌ చేసి నాట్ టు ఇంటర్ఫియర్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ ప్లెయింటివ్స్ ప్రాపర్టీ అని చెప్పి అప్ టు టిల్ డిసెంబర్ 5th అని చెప్తారు. సో డిసెంబర్ 5th వరకు ఇంజంక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే డిసెంబర్ 5th వాయిదా నాడు ప్లెయింటివ్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 148 పిటిషన్ని ఫైల్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం అర్థమవుతుంది. 148 పిటిషన్ ఏంటి అంటే ఈ రోజు వరకు ఇచ్చిన ఇంజంక్షన్ ఆర్డర్స్ని
ఇంకా పొడిగించండి అని చెప్పి మనం సెక్షన్ 148 పిటిషన్ని ఎఫిడవిట్ పిటిషన్ కలిపి ఫైల్ చేస్తాం. అలాంటప్పుడు మళ్ళీ కోర్టు ఏం చేస్తుందంటే ఇంజంక్షన్ ఎక్స్టెండెడ్ టిల్ January 5th అని చెప్పి మళ్ళీ ఇంకొక వాయిదా ఇస్తుంది. దాన్ని వాయిదానే అంటాం. కాకపోతే మనం వేయవలసిన పిటిషన్ ఏమంటామంటే ప్రొసీజర్ని టైం ఎక్స్టెన్షన్ అంటాం. అంటే ఈ చిన్న తేడా వల్ల ఏంటంటే కొంతమందికి చిన్న అర్థం అవ్వకపోతే ఏంటంటే ఈ 148 పిటిషన్ బదులు ఆర్డర్ 17 రూల్ 1 పిటిషన్ ఫైల్ చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా సెక్షన్ 148 పిటిషన్ని మాత్రమే ఫైల్ చేయవలసిన నెసెసిటీ ఉంది. దీన్ని ఏంటంటే టైం ఎక్స్టెన్షన్ అంటే ఖచ్చితంగా కోర్టు యాజ్ పర్ లా ఏంటంటే ఖచ్చితంగా ఒక టైం ఇచ్చినప్పుడు దానిని పొడిగించమని చెప్పాలి తప్ప వాయిదా ఆడకూడదు. అదే క్రాస్ ఎగ్జామినేషన్ అనుకోండి, దానికి టైం లిమిట్ ఉండదు. ఆర్గ్యుమెంట్స్ అనుకోండి టైం లిమిట్ ఉండదు. దానికి ఏంటంటే ఈరోజు వాయిదా ఇవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి ఇవ్వచ్చు, నెక్స్ట్ వీక్ తర్వాత వాయిదా ఇవ్వచ్చు, 10 days తర్వాత టైం ఇవ్వచ్చు. దీనికి పర్టికులర్గా 30 days అని కానీ 40 days అని కానీ సిపిసిలో ఎక్కడ టైం లేదు. అదే రిటర్న్ స్టేట్మెంట్కి ఆర్డర్ రైట్ చూసుకున్నట్లయితే 30 days వరకు ఉంది. దాన్ని అప్ టు ఎక్స్టెండ్ చేసుకుంటూ 90 days వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఈ 90 days లోపు మాత్రం మనం రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడం, ఆఫ్టర్ 30 days మనం ఎక్స్టెన్షన్ పిటిషన్ ఫైల్ చేయాలి. అదేవిధంగా ఇంజంక్షన్ పిటిషన్స్ కానీ అటాచ్మెంట్ పిటిషన్స్ కానీ ఏమైనా పెండింగ్ డేట్ టు డేట్ ఇచ్చినట్లయితే ఆ పిటిషన్లో మనం ఏం రాస్తామంటే ఇంజంక్షన్ ఆర్డర్ మాకు గ్రాంట్ చేస్తారు, ఈ రోజు వరకు గ్రాంట్ చేస్తారు, ఇంకొక 30 days గ్రాంట్ చేయండి అని చెప్పి మనం సెక్షన్ 148 పిటిషన్ ఫైల్ చేస్తాం. ఈ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు కోర్టు మనం 30 days అడిగాం కదా, 30 days ఇవ్వాలని లేదు, కోర్టు ఇష్టం 15 days ఇవ్వచ్చు, 40 days ఇవ్వచ్చు, 60 days ఇవ్వచ్చు. ఈ రకంగా మనం టైం ఎక్స్టెన్షన్కి అడుగుతూ ఉంటాం. మన ఆర్గ్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మనం 1 month 2 months టైం తీసుకుని 3 months ఇలా 6 months నడిచిన కేసెస్ కూడా ఉంటాయి. దానికి ఏంటంటే టైం లిమిట్ ఉంటుంది మిగిలిన వాటికి. ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనగా ఇంజంక్షన్స్ పిటిషన్స్ అనగా ఇలా కోర్టు ఖచ్చితంగా డైరెక్షన్ ఇచ్చినట్లయితే అలాంటప్పుడు మాత్రం మనం ఇంజంక్షన్ని సెక్షన్ 148 పిటిషన్ ఫైల్ చేసి టైం ఎక్స్టెండ్ చేయమని అడుగుతుంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆర్డర్ 17 రూల్ 1 పిటిషన్ ఫైల్ చేయవలసిన పరిస్థితి మనకి ఉండదు. దాన్ని వాయిదా అని చెప్పినా కూడా మనం 148 పిటిషన్ మాత్రమే అడగాలి. 148 పిటిషన్ మాత్రం ఫైల్ చేయాలి. ఫైల్ చేసినప్పుడు కోర్టు వాయిదాయే ఇస్తుంది మళ్ళీ. సో ఈరోజు ఈ ఈ టైం ఎక్స్టెన్షన్కి అడ్జర్న్మెంట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ క్లాస్లో ఇంకొక టాపిక్ దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్.